వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యావత్ ప్రపంచం ఈ రోజున భారత్ ని ధైర్యవంతమైన దేశంగా చూస్తోందన్న ప్రధాని. ఇది తన గొప్పదనం కాదని 125 కోట్ల భారతీయులదన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. పాకిస్తాన్ ఏం చెబుతుందో రాహుల్ కూడా అదే చెబుతున్నారన్న అమిత్ షా. నిజామాబాద్ సమావేశంలో రాహుల్ పై విరుచుకుపడ్డ బీజేపీ బాస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అగ్రపీఠం వేసిన తెలంగాణ సర్కార్. మహిళలకు 50% సీట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. రేపటి నుంచి యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, యావత్ ప్రపంచం ఈ రోజున భారత్ ని ధైర్యవంతమైన దేశంగా చూస్తోందని, ఇది తన గొప్పతనం కాదని 125 కోట్ల భారతీయులదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలోని కాలబురిగిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలని తాను ప్రయత్నిస్తుంటే తనను పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ పాలనపై ఆయన విమర్శలు చేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. బలమైన పార్టీ అధికారంలోకి రావాలే తప్ప సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ప్రయోజనం శూన్యమని అన్నారు. పాకిస్తాన్ ఏం చెబుతుందో రాహుల్ గాంధీ అదే చెబుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. బాల్కోట్లో వైమానిక దళాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్ గురించి పాకిస్తాన్ ఉగ్రవాదులు సాక్ష్యాలు అడగడం లేదని, కానీ రాహుల్ గాంధీ మహాకూటమి నేతలు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్లో జరిగిన పార్టీ శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. మీ ఉత్సాహం చూస్తుంటే మళ్లీ మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తెలంగాణ ప్రజలు మోదీని బలపరచాలని కోరారు. వెల్స్కామ్ లో ప్రధాన పాపం ప్రధాని నరేంద్ర మోదీదేనంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి ఉద్ఘాటించారు. ఈ వ్యవహారంలో ప్రధానిపై విచారణ జరపడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో కేంద్రం తన వాదనను వినిపిస్తూ 36 రాఫెల్ జెట్ విమానాల ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని నివేదించింది. కేంద్రం చెప్పిన ఈ విషయం విని విపక్షాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. దేశ రక్షణలో ఎంతో కీలకమైన ఒప్పందానికి సంబంధించిన పత్రాలు మోదీనే వేలెత్తి చూపిస్తాయని, ఇప్పుడు ఆ పత్రాలే పోయాయని చెబుతున్నారని మండిపడ్డారు రాహుల్. ఇది నిస్సందేహంగా సాక్ష్యాధారాలను నాశనం చేయడమేనని ఆరోపించారు. తద్వారా వ్యవస్థలనే ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పాకిస్తాన్లోని బాల్కోట్లో జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడుల్లో ఎంతమంది టెర్రరిస్టులు హతమయ్యారో ఆధారాలతో పాటు లెక్కలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. రాత్రి 3:30 సమయంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని హిట్తో చంపాను. ఆ తర్వాత హాయిగా పడుకోనా లేక చచ్చిన దోమలను లెక్క పెట్టుకుంటూ ఉండాలా అని ప్రశ్నించారు. విపక్ష నేతలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి రావాలని అన్నారు. వాయుసేన విమానాలలో ప్రతిపక్ష నేతలను కూడా బాలాకోట్కు పంపిస్తామని, అక్కడ ఏం జరిగిందో చూసి రావాలని ఎద్దేవా చేశారు. రాజకీయాల లబ్ధి కోసం విపక్ష నేతలు చేస్తున్న విమర్శలతో దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. చిదంబరం, కపిల్ సిబల్ లాంటి నేతలకు వేరే పని ఏమీ ఉండదని, లేనిపోని విమర్శలతో వారి గౌరవాన్ని వారే తగ్గించుకుంటున్నారని చెప్పారు. మహిళా మంత్రి లేని కేబినెట్ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అగ్రపీఠం వేసింది. ఈ ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జడ్పీ చైర్మన్ స్థానాల్లో సగానికి సగం మహిళలకే కేటాయించింది. 33 జిల్లాలకు సంబంధించి జడ్పీ పీఠాలపై కూర్చునే అవకాశాన్ని అధిక శాతం మహిళలకే కల్పిస్తూ ప్రభుత్వం
సంచలన నిర్ణయం తీసుకుంది. 32 జెడ్పీ చైర్మన్లకు గాను ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, బీసీలకు 6, జనరల్ కేటగిరీకి 16 స్థానాలు కేటాయించింది. అన్ని సామాజిక వర్గాల్లోనూ మహిళలకే పెద్దపీఠం వేయడం విశేషం. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా వారికి ఫోన్ చేశారు. కార్తీక్ రెడ్డికి ఫోన్ చేసి వెంటనే గాంధీ భవన్ కు రావాల్సిందిగా కోరారు. రాహుల్ గాంధీ ఈ నెల 9న తెలంగాణలో పర్యటించనున్నారు. చేవేళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పహాడీ షరీఫ్లో ఓ బహిరంగ సభను నిర్వహించాలనుకున్నారు. అయితే అక్కడ వారికి అనుమతి రాకపోవడంతో శంషాబాద్కు సమావేశాన్ని తరలించాలని టీ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం టికెట్ కోసం చివరి వరకు పోరాడారు. అయితే పొత్తుల్లో భాగంగా రాజేంద్రనగర్ టికెట్ను కార్తీక్ రెడ్డికి కాదని టీడీపీకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో కార్తీక్ రెడ్డి అలిగారు. అయితే పెద్దలు బుజ్జగించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఇలాంటి సమయంలో సబితా ఇంద్రారెడ్డి సమావేశానికి హాజరు కాకపోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు షాక్ ఇచ్చింది. ఏపీ తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ కేసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతోంది. దీంతో రెండింటినీ కలిపి విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. C2ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇన్ఛార్జిగా బెస్ట్ జోన్ హైదరాబాద్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. ఈ బృందంలో స్టీఫెన్ రవీంద్రతో పాటు సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో 2 ఇన్స్పెక్టర్లు ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్కు బదిలీ చేయనున్నారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో సిట్కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య యుద్ధానికి దారితీసిన ఐటీ గ్రిడ్ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ఈ కేసులో దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని ఆమె ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రంలోని వివాదానికి సిట్ వేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని కేసీఆర్ సర్కార్ చెబుతోందని, మరి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అరిచి గీపెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రంలో జరిగితే సిట్ వేస్తారని, అదే తెలంగాణలో అయితే సిట్ అంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కూడా ఇలాగే ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ చీఫ్ జగన్, గవర్నర్ నరసింహన్ను కలిసి ఐటీ గ్రిడ్పై ఫిర్యాదు చేసిన కాసేపటికే తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మోదీ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కుట్రకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదని విజయశాంతి ఆరోపించారు. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే కేసు పెడతారు తప్ప వేరే చోటుకు వెళ్లరని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. డేటా చోరీ జరిగిన ఆఫీసులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయని, యథేచ్ఛగా చేయకూడని పనులన్నీ ఆఫీసుల్లోనే చేస్తుంటే హైదరాబాద్లో కాకుండా మరెక్కడైనా కేసులు ఎందుకు పెడతారని ఓ ప్రశ్నకు సమాధానంగా జగన్ జవాబిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు, చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలి అని అన్నారు. చంద్రబాబు చేసింది తప్పు అని, పైపెచ్చు ఈ వ్యవహారాన్ని 2 రాష్ట్రాల మధ్య గొడవగా ఆయన చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. చేయకూడని పని చేసిన చంద్రబాబు ఆ పనిని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.
పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి గౌరవించడమే కాకుండా వారిని కర్మయోగులుగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగత ఖాతా నుంచి 21 లక్షల రూపాయలను కుంభమేళ పారిశుద్ధ్య కార్మికుల కోసం విరాళం ఇచ్చారు. ఇటీవల మోదీ ఇచ్చిన విరాళాలకు కొనసాగింపుగా ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సౌత్ కొరియాలో సియోల్ శాంతి పురస్కారం కింద లభించిన 1.3 కోట్లను వెనువెంటనే పవిత్ర గంగా నది ప్రక్షాళన నిమిత్తం నమామి గంగా పథకానికి మోదీ విరాళంగా ఇచ్చారు. అలాగే ఇటీవల తనకు అందిన బహుమతులను వేలం వేయగా వచ్చిన 3.40 కోట్లను సైతం నమామి గంగాకు ఇచ్చేశారు. అలాగే సూరత్లో తన బహుమతులను వేలం వేయగా వచ్చిన 8.33 కోట్లను నమామి గంగా పథకానికి విరాళంగా ఇచ్చారు. తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ను 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే దేశ ప్రధాని ఎవరన్న విషయాన్ని కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎంపీలకు తోడుగా మరో 70 మంది ఎంపీలు తోడవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని ఉద్ధరిస్తారని అందరూ భ్రమపడ్డారు, కానీ దేశం ముందుకు పోదన్న విషయం అర్థమైందని అన్నారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలిద్దరూ దొందేనన్న విషయం ప్రజలకు బాగా తెలుసునని వ్యంగ్యంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదని, కేంద్రంలో బడిత ఉన్నోడిదే బర్రె అయిందని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తన అత్తగారి ఊరిదాకా రైలు వేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారంలకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 940405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. యాదాద్రి శ్రీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యాదాద్రి, భువనగిరి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఈఓ, ఏసీపీ, డీసీపీ, తహసీల్దార్, ఆర్టీసీ డిపో మేనేజర్, మిషన్ భగీరథ, ఏఈ, ఫైర్ ఆఫీస్, భువనగిరి ఎలక్ట్రికల్ విభాగము అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాలకు భక్తులను ఎటువంటి ఇబ్బందులు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండలు ఎక్కువ కావడంతో భక్తులకు మంచినీరు, పందిర్లు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 15న స్వామివారి కళ్యాణం కొండ కింద పాత హైస్కూల్ గ్రౌండ్లో జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ రామచంద్రారెడ్డి, ఆలయ ఈవో గీతారెడ్డి, తహసీల్దార్ గణేష్ నాయక్, అధికారులు బృందం ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకి 8 నుంచి 15 ఉన్నట్టు మనందరికీ తెలుసు.
అయితే ఈరోజు మన అందరి డిపార్ట్మెంట్స్తో ఏర్పాట్ల గురించి సమీక్ష చేయడం జరిగింది. ఇదివరకే మన ఈఓ గారు ఇక్కడ టెంపుల్ అథారిటీస్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు. అయితే ఇప్పుడు మనం వివిధ డిపార్ట్మెంట్స్తో ముఖ్యంగా పోలీసు, తర్వాత మెడికల్ అండ్ హెల్త్, తర్వాత మున్సిపాలిటీ శానిటేషన్, ఈ తర్వాత డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, వీళ్ళందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఈ బ్రహ్మోత్సవాల్ని సక్సెస్ చేయాలని, వచ్చే భక్తులకి అన్ని విధాలుగా వసతులు కలిగించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇవాళ మేము అందరు కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు మన కళ్యాణోత్సవం మనకి స్కూల్లో జరుగుతుంది. అక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఎలా ఉందని చూడడానికి మేము అందరం కూడా వెళ్తున్నాము. సో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో బ్రహ్మోత్సవాలు చక్కగా జరపాలని ప్లాన్ చేస్తున్నాము. మన భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీంట్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. రేపు 8 నుంచి 18 వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవ సందర్భంగా మనము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎస్పెషల్గా మనకు 14, 15, 16, 14 నాడు ఎదుర్కోళ్ళు, 15 నాడు కళ్యాణము, 16 నాడు రథోత్సవం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా 8 నుంచి 15th వరకు కూడా 18th వరకు పైన ఒకట కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఎల్లవేళలో పోలీసు సహకారాలు ఉంటాయి. ప్రజలు కూడా ప్రశాంత వాతావరణంలో వారి యొక్క దైవ దర్శనాలు చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి పోలీసు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ దర్గాలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొక్కు తీర్చుకుని దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9న శంషాబాద్లోని క్లాసిక్ గార్డెన్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు రాహుల్ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా దేశంలోని నిరుపేద ప్రజలు కనీస ఆదాయం అందేలా ఓ పథకం రూపొందించారని, ఆ పథకం విశేష వివరాలు సభలో వివరించనున్నారని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ రావడం జరిగింది. నిన్నేమో ఓ పని మీద వచ్చినాము. నేను పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఇక్కడ పెడదామనుకున్నాం. ఇదే మంచిగా ఉంటుంది జాగా అని. అంటే ఇక్కడ తబ్లీగీ జమాత్ వాళ్ళు ఇస్తమా చేసే జాగా ఉంటుంది. అయితే నిన్న వస్తే వాళ్ళందరూ కూడా చాలా ఖుషి అయ్యారు. రాహుల్ గాంధీకి వెళ్ళి జరూర్ అయితే అన్నారు ఆ పెద్దలు, మా తబ్లీగీ జమాత్ పెద్దలు. కానీ నిన్న లేట్ నైట్ అంటే 10 గంటల తర్వాత నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే ల్యాండ్ ఓనర్ మా మిత్రులైన నరసింహారెడ్డి గారు వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆయనకి ఇక్కడ ఇస్తే ప్రభుత్వం మా ఇంట పడుతుందేమో అని, అది వద్దన్నాయి ఇక్కడ వద్దన్నాయి వేరే దగ్గర పెట్టుకో అంటే మేము పొద్దుగాల తెల్లవారుజాము నుంచి వేరే జాగా తెలాడుకుంటున్నాము. ఇప్పుడిప్పుడే జాగా దొరికింది, 2 గంటల అది రాజేందర్ శంషాబాద్ దగ్గర దొరికింది. అయితే రాజీవ్ గాంధీ గారి మీటింగ్ ఇది మినిమం ఇన్కమ్ గ్యారెంటీ అంటే కనీస ఆమ్దాని ఓ గ్యారెంటీ స్కీమ్ ఉండాలి. అంటే ఎంప్లాయ్మెంట్ గురించి కాదు, భారతీయుడు ఉంటే ఒక భారతీయుడికి కనీసం ఇంతన్నా ఆమ్దాని ఉండాలని ఒక స్కీమ్ పెడుతుండ్రు. ఇది నార్వేలా ఎదిగిన దేశాల సక్సెస్ అయింది, వెనుకబడిన దేశాలు సక్సెస్ అయింది. దాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ లాంచ్ చేయదలుచుకున్నారు. అయితే దాంతో సహా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. బిఫోర్ క్యాండిడేట్ సెలెక్షన్ కాకముందే ఒకసారి అందరితో కలిసి మాట్లాడాలని వారు కోరుకుంటున్నారు. అది చాలా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ముఖ్యంగా బూత్ లెవెల్ కమిటీస్ అంటే పబ్లిక్ కాక ముఖ్యంగా ఈ బూత్ మెంబర్స్ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 31-33 వేల బూత్లు ఉన్నాయి. ప్రతి బూత్ నుంచి ఒకరిద్దరు రావాలని కోరుకుంటున్నాను. అదే కాక లోకల్ నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా వస్తారని. ఇది 9వ తారీఖు రాజేంద్ర శంషాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ నుంచి పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఆ రూట్లో ఉన్నది. క్లాసిక్ కన్వెన్షన్ పక్కకున్న పెద్ద మైదాన్ జాగాలో పెడుతున్నాం. సార్ ఎయిర్పోర్ట్లు ఎట్లా అవుతున్నాయి సార్? ఏమండి రాహుల్ గాంధీ వస్తున్నారు? రాహుల్ గాంధీ గారు బెంగళూరు నుంచి వస్తున్నారు. డైరెక్ట్ ప్లేన్లో ఎయిర్పోర్ట్లో దిగుతారు. దాదాపు నేను అనుకుంటా 4-4:30కి దిగుతారు, 4 గంటలకు దిగుతారు. అండ్ ఇమీడియట్లీ మీటింగ్కి వస్తారని వచ్చే ప్లాన్ ఉన్నది. మళ్ళీ మీటింగ్ తర్వాత అగైన్ ఢిల్లీ పోతారు. అండ్ ముఖ్యంగా కుంతియా గారు, బోస్రాజు గారు ఇక్కడ
ఇన్ఛార్జెస్ ఏఐసిసి జనరల్ సెక్రటరీస్, ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు పిసిసి, సిఎల్పి, జైపాల్ రెడ్డి గారు, గీతారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. అండ్ ముఖ్యంగా చర్చించేది ఈ మీటింగ్ మెయిన్ థీమ్ అదే, కనీస ఆమ్దాని. హైదరాబాద్ కుక్కట్పల్లిలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘ జనరల్ సెక్రటరీ కాచం సుష్మా గారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి సినీ నటి సనా, మిస్సెస్ ఇండియా ఉమా పెర్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మరియు ఇతర మహిళలకు పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళా సంఘ అధ్యక్షురాలు నల్లమల్లి రాధా అధ్యక్షన వహించారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నల్లమల్లి రాధా గారు మరియు మహిళా జనరల్ సెక్రటరీ కాచం సుష్మా గారి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ బ్రదర్స్, మానేపల్లి జ్యువెలర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పాన్సరిస్ట్ ని అందించారు. అందరికి నచ్చే బడి ఏ బడో చెప్పండి. దిగుబడి, రాబడి, కబడ్డీ. ఓకే, ఆడియన్స్ పోతుంది. అత్తమాట తమ్ముడైనా మనం ఆడుకోవాలి. ఓకే అండి, స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ బాల్ గేమ్ వస్తుంది. క్వశ్చన్స్ నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన జరిగినది. ఇందులో చెరుకుపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరియు వర్ధన ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జంగారెడ్డి గారి ఆధ్వర్యంలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన జరిగింది. ఇందులో ఉపాధ్యాయులు ఎండి సాబిన్, కృష్ణయ్య, భూపాల్, విజీదా, నాజియా పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో శాంసంగ్ టెక్నోవిజన్ మొబైల్ స్టోర్స్ లో ప్రముఖ నటి మధుశాలిని చేతుల మీదుగా శాంసంగ్ S10 ప్లస్ మొబైల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్స్ యజమాని సికిందర్ మధుశాలిని మీడియాకు వివరించారు. AMOLED display, 14% more brightness, HDR 10 plus AMOLED display, and
and it is no pencil, no button, and game so latest phone I've seen in Samsung, and has beautiful colors. It has so many other. It comes in many colors. So this one is white and black here. So there you go. And there is blue, and there are other colors as well. So we launched. You would be the right person to tell you how much. What's the upcoming news? We'll speak about this first. Yeah. No. We were talking about how much does this cost. So. 1 terabyte GB. The phone cost is 1,75,000. S10, which is not S10 Plus, prices, where we have an offers of cashback, exchange you get 6,000, extra bonus to do a old phone exchange, and special offer watch, you get 25,000 watch, 9,999, and earbuds offer 10,000 to get only for online. So this is the offer where this phone, it comes into a very good price, affordable price. Especially the phone, which is the first time AMOLED display has come in the Samsung, where the next generation will see the clarity, which is the live color. Trust me, I have seen the videos in this display. It is a live color display with 14% extra brightness, and this phone has an fingerprint recognition of unlock on the screen itself. It's a 3D, and it's not like other phones where you miss sometimes if you have a dew on your thumb. Here, this phone recognizes your thumb in 3D angle. So this is the latest unlock system where the laser cut of the front display without touch, the special laser cut which no other brand has brought before. So this phone, after using it, is going to be amazing for the customers, where you have so many facilities of cashback offers also. హైదరాబాద్ మాదాపూర్ బిగ్ సి స్టోర్స్ లో శాంసంగ్ S10 మరియు S10 Plus మొబైల్స్ ను ప్రముఖ నటి సమంత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ పాల్గొని శాంసంగ్ మొబైల్స్ ప్రత్యేకతలు తెలియజేశారు. Congratulations. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యావత్ ప్రపంచం ఈ రోజున భారత్ ని ధైర్యవంతమైన దేశంగా చూస్తోందన్న ప్రధాని. ఇది తన గొప్పదనం కాదని 125 కోట్ల భారతీయులదన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. పాకిస్తాన్ ఏం చెబుతుందో రాహుల్ కూడా అదే చెబుతున్నారన్న అమిత్ షా. నిజామాబాద్ సమావేశంలో రాహుల్ పై విరుచుకుపడ్డ బీజేపీ బాస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అగ్రపీఠం వేసిన తెలంగాణ సర్కార్. మహిళలకు 50% సీట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. రేపటి నుంచి యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు. ఇవి నేటి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.